పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండదు వచ్చే ఎన్నికలలో? పవన్ కళ్యాణ్ ఏం లేదు, ఊరికే ఓట్లు పడమంది కానీ సీట్లు వచ్చేది ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దత్తపుత్రుడు అని అంటున్నారు, దానికి మీ అభిప్రాయం ఏంటి? దత్తపుత్రుడే ఇంకా ప్యాకేజీ అన్నీ ఇంకా కావాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ జెండా పీకి జనసేన జెండాను పాతేస్తారనుకుంటున్నారు. అదేం లేదు, వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోరు. ఏదోటి అనాలి కాబట్టి తిరగడం వారానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి రావడం, జనాలు కేకలేయడం, పోవడం అంతే. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా సార్, నేను ముఖ్యమంత్రి. అది అయ్యేది లేదు, ఛాన్స్ వచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవే నా చివరి ఎలక్షన్స్ అంటారు, తప్ప అభిప్రాయం ఏంటి? చివరి ఎన్నికలు రాజకీయం కూడా చివరగానే ఉంటుంది అంతే. ఎన్నికలు చివరగానే ఉంటాయి, రాజకీయం కూడా చివరగానే ఉంటుంది అంట. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి సార్? రెండు కలిసి చేసినా వచ్చేది జగనే. కలిసి చేసినా జగనే, కలిసి కలవకుండా ఎవరి వాళ్ళు చేసినా జగనే ముఖ్యమంత్రి. కలిసి పోటీ చేస్తే జనసేన వైసీపీ ఎలాంటి ప్రభావం ఉండబోతుంది సార్? ఏం ఓట్లు కొన్ని పర్సెంటేజ్ కొద్దిగా తగ్గుద్ది కానీ సీట్లు వచ్చేదేమో ఉండదు, వచ్చేదేమో వైఎస్ఆర్ పార్టీ. రాష్ట్రంలో అరాచకమైన పాలన నడుస్తుంది, అవినీతి ఎక్కువైపోయింది అని చెప్పేసి అంటున్నారు, దానికి మీ అభిప్రాయం ఏంటి? అదేం లేదు, అవినీతి లేదు, అరాచకాలు ఏం లేదు. చేసేది వాళ్ళే, అనేది వాళ్ళే అంతే. చేసేది వాళ్ళే, టీడీపీ వాళ్ళే, అనేది వాళ్ళే అంతే. అన్ని క్రియేట్